రైట్ బ్రో మరి రైట్ నైస్ మీటింగ్. ప్రాసెస్ ఏం లేదు కదా, ప్రాసెస్ ఏం రైట్ 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 బ్రో, థ్యాంక్ యూ. పొద్దు పొద్దున్న ఎట్లుంది చూడండి, బా 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 బా. ఏం చేస్తుంది ఈ మబ్బు అంతా నాకు తెలియదు ఇక్కడ కింద, ఆ పైకి వెళ్ళకుండా అసలు. క్రేజీ సన్ రైజ్, బా 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 బా. ఏమి స్వర్గం, స్వర్గం అంతే, ఇంకా వేరే పదాలే లేవు చెప్పడానికి, డైరెక్ట్ స్వర్గం. సో ఇప్పుడు నేను వెళ్ళే రూట్ వచ్చేసి కోయంబత్తూర్ వెళ్ళి కోయంబత్తూర్ నుంచి ఊటీ. అసలు ఎట్లా ఉంటుందో ఐడియా లేదు రోడ్స్. కేరళ తమిళనాడు బార్డరు, ఎక్కడైతే ఎవ్వరు ఆపలేదు, ఎంట్రీ చేయడానికి కూడా ఆపలేదు. సక్సెస్ఫుల్లీ బార్డర్ క్రాస్ చేసేసిన డే టైంలో ఈజీగా. 2 hours later. అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్ళా అంటే ఆ బైక్ మీద అబ్బాయి వీడియో తీసుకుంటున్నాడు. సరే పాపం మంచి వీడియో వస్తుంది కదా అని చెప్పి నేను కూడా కొంచెం ఫాస్ట్ వెళ్ళా. ఎగ్జాస్ట్ విని వీడియో తీసుకుంటున్నాడు అనమాట. హైదరాబాద్ టీఎస్ తెలంగాణ స్టేట్, టీఎస్ స్పీడ్ ఫుల్ ట్యాంక్.
రోడ్ల మీద మొత్తం ప్యాచ్ వర్క్లు ఎక్కువైపోయినాయి సడన్గా. ఒక చోట స్పీడ్ గన్ ఉన్నట్టు అనిపించింది. ఐడిలో వెళ్ళిన అది స్పీడ్ గన్నా లేకపోతే ఏందో తెలియదు. వీళ్ళ పంచాయతీ ఎట్లుంటుందంటే అక్కడ స్పీడ్ గన్ పెడతారు, అది కాసేసి కొన్ని కిలోమీటర్లు వెళ్ళినాక ముందర నిల్చుంటారు, లెఫ్ట్ కాపి కట్టించుకుంటారు. కార్డు, యూపీఐ, క్యాష్ అన్నీ ఉంటాయి అక్కడ. 2 పోలీసులన్నా 3 పోలీసులన్నా నిల్చుంటారు. మనం వాళ్ళని కంపల్సరీ ఆపుతారు. మనల్ని ఆపి మీ వెహికల్ ఓవర్ స్పీడింగ్ అది ఇది అంటాడు, లైసెన్స్ అంటాడు, నవ్వుకుంటూ మాట్లాడతాడు, కట్టించుకొని బాయ్ బాయ్ చెప్తాడు. ఇక స్పాట్ ఉంటుంది వీళ్ళది. ఐ మీన్ అది చాలా చోట్ల ఉంటుంది జనరల్గా. మనం మున్నారైతే వెళ్ళగలిగినాం, కానీ ఇప్పుడు ఊటీ దగ్గర ఏమన్నా చెక్ పోస్టులు ఉంటాయా, మళ్ళీ ఏమన్నా డీటెయిల్స్ అడుగుతాడో తెలియదు. ఎందుకంటే ఇది కూడా ఒక ఫారెస్ట్ రేంజే కదా. ఇట్లా గేట్ చూస్తే భయం అవుతుంది. రైల్వే గేట్ ఇది. నేను గేట్ చూసి చెక్ పోస్ట్ ఆపేస్తారు ఇప్పుడు అనుకుంటున్నాను. అప్పటి నాకు వచ్చిన ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి అంతే ఉంది, ఒక్కడన్నా ఆపుతలేడు నన్ను. యాక్చువల్గా వర్షం పడుతుంది. సో వ్లాగ్ ఇప్పుడు ఆపేస్తా, గోప్రో లోపల పెట్టేస్తున్నాను అనమాట. లొకేషన్కి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. One eternity later. So, hi guys, 4 hours. In 3 hours. Hi friends. Hi guys. చూసినట్టయితే నిన్న మాకు దొరికిపోయాడు. ఓదిని కలవడం కోసం మొన్న నుంచి వచ్చాడు.